ఫ్రెండ్స్, నా పేరు మయూరి. నా పేరు అనుష. మీరు చూస్తున్నారు జర్నీ విత్ జర్మనీ మయూరి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ చాలా ఫన్నీగా ఉంటుంది. అండ్ ఈ రోజు మేము వచ్చాము జర్మనీలో రూడేజియం అనే ప్లేస్ కి వచ్చాము. ఇక్కడ ఫుల్ వైన్ యార్డ్స్ ఉంటాయి అండ్ పక్కన రైనీ రివర్ ఉంటుంది. అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాము. అండ్ అనుష స్విట్జర్లాండ్ నుంచి వచ్చింది కాబట్టి మేమందరం ఒక ట్రిప్ లాగా ప్లాన్ చేసుకొని వచ్చాము అన్నమాట. సో లెట్స్ స్టార్ట్. రీజియన్ మొత్తం ఈ ప్లేస్ తో అయితే నాకు చాలా మంచి అనుబంధం అండి. మంచి అనే కాడికి జర్మనీ వచ్చిన ఫస్ట్ లో మేము విజిట్ అయిన ప్లేస్ ఏదన్నా ఉంది అని అంటే అది ఇదే ప్లేస్ అన్నమాట. సో లాస్ట్ టైం మేము ఆ రోప్ దగ్గర వీడియో పెట్టాను అండ్ నా యూట్యూబ్ ఛానల్లో నా ఫస్ట్ వీడియో కూడా ఇదే అనమాట. సో మీరు ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. లాస్ట్ టైం కేబుల్ కార్లో వెళ్ళాం కాబట్టి సో వైన్ యార్డ్స్ మొత్తం నేను చూపించలేదు. ఇది వైన్ యార్డ్స్ అంటే గ్రేప్స్ అండి, గ్రేప్ ఫీల్డ్స్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఈరోజు మనం నడుచుకుంటూనే వెళ్దాము. అది ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ ఈ వీడియో చూస్తున్న మీరు ఎవరైనా ఈ ప్లేస్కి వచ్చారంటే ఖచ్చితంగా ఈ స్ట్రీట్ని అయితే విజిట్ చేయండి. ఇది ఒక ఫేమస్ అయిన మంచి స్ట్రీట్ అన్నమాట. ఇక్కడ చుట్టూ అటు ఇటు మంచిగా హ్యాండ్ క్రాఫ్ట్ తో చేసిన ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో షాపింగ్ చేసుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కొనుక్కోవచ్చు, లేకపోతే చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడే ఫ్రంట్ లో మనము వైన్ కూడా టేస్ట్ చేయొచ్చు. లైవ్ లోనే మనకి ఇక్కడ సెల్ చేస్తారనమాట. సో అది కూడా ముందు ముందు చూపిస్తాను. ఫిష్ చూడు ఎంత బాగుందో. రూడేజియం వస్తే ఖచ్చితంగా ఈ స్ట్రీట్ కి రండి. ఇది చాలా మంచి స్ట్రీట్ అన్నమాట, తిరగడానికి బాగుంటది. అండ్ చుట్టూ ఉన్న షాప్స్ అయితే మంచి అట్రాక్షన్ ఐటమ్స్ పెట్టుంటారు. అండ్ ముందల్లే ఇక్కడ వైనరీ కూడా ఉంది. అది తాగి ఆతృతంలో అనుష పోతుంది. సో నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి ప్లేస్ చూస్తే గుర్తొచ్చుంటది. లాస్ట్ టైం మేము టేస్ట్ చేసింది ఇక్కడే అనమాట, ఈ షాప్ దగ్గరేను. అండ్ మళ్ళీ అదే షాప్ దగ్గరికి వచ్చి చెడ్డీ దోస్తులు అయితే ముందే వచ్చి నిలబడ్డారు. నువ్వేం తీసుకుంటావు అని వచ్చి నిలబడ్డావు ఇక్కడ. నీకు మైక్ ఇచ్చిన తర్వాత ఏం మాట్లాడాలో తెలియదు. హలో ఇప్పుడు మేమైతే పైకి వెళ్ళి గ్రేప్స్ తింటాం. ఇక్కడికి విజిట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఈ డ్రింక్ని అయితే తాగండి. ఇది ఆల్కహాల్ అనుకుంటారు, కాదండి. ఇది నాన్ ఆల్కహాల్ అనమాట. ఫ్రెష్ గ్రేప్ జ్యూసే. అందులో కూడా వేరే కలర్స్ గ్రేప్స్ ఉంటాయి కదా, సో ప్యూర్గా చేసి మనకి ఇక్కడ పెడతారనమాట. ఇవి నాన్ ఆల్కహాల్. సో ఇవి హెల్త్కి చాలా మంచిదంట. సో ఇక్కడ వాళ్ళ నమ్మకం. ఎలా ఉందన్నా? ఓకే, అది కొంచెం పులుపు. థ్యాంక్ యూ. ఇది నేను తీసుకున్నది. తాగుతావా? ఏం నచ్చలేదా మీకు ఎవరికి? తాగు. ముగ్గురు గ్లాసులు పెట్టండి. సూపర్ అంకుల్. మరి మీది? చెడ్డీ డోసులకి ఇద్దరికి ఒకే టేస్ట్. అన్ని డబల్ మీనింగ్ మాట్లాడుతా ఉంటారు. సూపర్ గా ఉంటుంది. ఇది బాగుంది. ఇది మనీ ఇటు వెళ్ళాలి. ఇటు నడిచి వెళ్ళలేము అని అనుకునే వాళ్ళకి ఈ చిన్ని ట్రైన్ అనమాట. ఇప్పుడు మనం ఇదంతా నడుచుకుంటూ ఆ పైకి వరకు వెళ్ళాలి. రన్నింగ్ రేస్ పెట్టుకున్నారు. సహస్ర మాత్రం వెనకాల ఉండిపోయింది అనమాట. చూడండి.
ఇక్కడ మొత్తం ఈ వైనరీసే ఉంటాయండి. ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట. అంటే ఇవి గ్రేప్సేను, బట్ తినడానికి కాదండి, ఇవి జ్యూస్ పర్పస్ కోసం అనమాట. ఇందులోనే చాలా వెరైటీస్ ఉంటాయి అండ్ తింటే కూడా కాకపోతే పుల్లగా ఉంటాయి, తినొచ్చు వీటిని కూడా అండ్ చాలా బాగుంటాయి. అలా ముందుకు పండి ఇందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూపిస్తాను. అలాగే మా జర్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇది ఒక కొండలాగా ఉందండి, ఎక్కాలంటేనే ఆయాసం వస్తుంది. ఎందుకంటే వైనరీస్ అలాంటి ప్లేసెస్లోనే వేస్తారు కాబట్టి. సో మేము ఇటు మధ్యలో నుంచి నడుచుకుంటూ వస్తున్నాం అనమాట. నా వెనకాల ఉండే సీనరీ చూడండి ఎంత బాగుందో, రివర్ కనిపిస్తుంది కదా, అదే రెయినీ రివర్ అనమాట. చూడడానికి కదా, తినడానికి బాగున్నాయి. బాగుంది. ఎట్లా ఉన్నాయి? వస్తుంది జరగండి. తర్వాత ఏదో అన్నది మర్చిపోయి. అరే ఈ తీగా ఉన్నారా? ఇక్కడ గ్రేప్స్ చూడండి, ఇవి చాలా టేస్టీగా ఉండే గ్రేప్స్. ఇక్కడ వర్కర్స్ వీళ్ళందరూ మధ్యాహ్నం లంచ్ చేస్తున్నారు అనమాట. వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. చూపిస్తాను చూడండి, బాస్కెట్స్ కి కోసారనమాట. సో ఇలా ఇలా కలెక్ట్ చేశారు. ఇది వీళ్ళు లంచ్ టైం కాబట్టి లంచ్ చేస్తున్నారు, లంచ్ ప్రొవైడ్ చేస్తున్నారు. కింద నుంచి పైకి వచ్చే దావులో ఇది ఒక రెస్టారెంట్. ఈ రెస్టారెంట్లో మనుషులకు కావాల్సింది అన్నీ దొరుకుతాయి. యాజ్ వెల్ యాజ్ చూడండి, మనతో తీసుకొచ్చుకున్న పెట్స్కి కూడా వాటర్ పెట్టినారు. 44 స్టెప్స్ వేద్దాం అక్క. 6,000 స్టెప్స్. కింద నుంచి పైకి రావడానికి టోటలీ మాకైతే 6,000 స్టెప్స్ పడ్డాయండి. సో అంత లాంగ్ ఉందన్నమాట. మీలో ఎవరైనా వచ్చేటప్పుడు నడవగలిగితేనే రండి, లేకపోతే కేబుల్ కార్ ఉంది, సో దాంతో వచ్చేయచ్చు అనమాట. కింద నుంచి పైకి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది. సో కూర్చొని పిల్లలు లంచ్ చేస్తున్నారు అండ్ మేమైతే నీడలో కూర్చున్నాము, వాళ్ళైతే ఎండలో కూర్చున్నారు. తిన్న తర్వాత కొద్దిసేపు ఆడుకుంటున్నారు వీళ్ళు. తిన్న తర్వాత కొద్దిగా ఈ స్టాచ్యూ దగ్గరికి వచ్చామండి, పక్కనే స్టాచ్యూ అనమాట. సో ఈ స్టాచ్యూ దగ్గరకు వచ్చేసి కొన్ని ఫొటోస్ అవి తీసుకుంటూ ఉన్నారు అండ్ సరౌండింగ్లో ఉండే వ్యూస్, లొకేషన్ అవి చూసుకుంటూ ఉన్నామన్నమాట. చాలా బాగుంది. దగ్గరలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా విజిట్ అవ్వండి. అండ్ ఇక్కడ ఎవరిదో పాకిస్తానీ వాళ్ళది మ్యారేజ్ అవుతుందన్నమాట. సో డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఎంత బాగుందో కదా, చూడండి ఎంత బాగుంది. ఇట్లా పైన నుంచి చూస్తే అంత వ్యూవే కనపడుతుంది. సో గైస్ అండ్ ఇక్కడ చూడండి ఆ గ్రేప్స్ని ఎలా తీస్తున్నారో, వీళ్ళన్నీ గ్యాదర్ చేస్తున్నారనమాట వర్కర్స్. ఇవన్నీ ఫుల్ అయిన తర్వాత ఒక ట్రాక్టర్లో వేసుకొని తీసుకెళ్తారు.
ఒక్క కార్ లేదు. అండ్ ఇక్కడ అంతా మొత్తం బ్లాక్ గ్రేప్స్ ఏనండి. ఈ బ్లాక్ గ్రేప్స్ చాలా టేస్టీగా ఉన్నాయి అన్నమాట. గ్రీన్ కన్నా గ్రీన్ అయితే కొద్దిగా పుల్లగా ఉన్నాయి. ఇవి బాగున్నాయి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.